ఏకాదశి చాలా పరమ పవిత్రమైన రోజు ఏకాదశి. అందుచేత ప్రధానంగా రేపు ఈశ్వరుని ఆరాధన చేయాలి, అలాగే విష్ణుమూర్తిని కూడా ప్రధానంగా ఆరాధన చేయాలి. ఈ యొక్క విష్ణుమూర్తి ఆరాధన చేసిన వారికి సమస్తమైనటువంటి కష్టములన్నీ కూడా తొలగి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కావున రేపు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుని చక్కగా విష్ణాలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని ఆరాధన చేసి చక్కగా విష్ణాలయాల్లో ప్రదక్షిణాలు చేసి తులసిపత్రి కానీ లేదా పండు కానీ ఫలము కానీ విష్ణుమూర్తికి సమర్పించి ఆ యొక్క విష్ణుమూర్తి నమస్కరించినట్లయితే మనకున్నటువంటి సమస్తమైనటువంటి దోషములన్నీ కూడా తొలగిపోయి చక్కటి ఆయుర్దాయాన్ని చక్కటి ఆయురారోగ్యాన్ని విష్ణుమూర్తి మనకి లభిస్తాడండి. అందుచేత రేపు ఏకాదశి ఆ విధంగా చేయండి. ఇట్లా ప్రదక్షిణాలు చేయడం వల్ల మనం యాని కానిత పాపాన్ని జన్మాంతర కృతాంచ తాని తాను ప్రదక్షించి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవాత్రాయమాం క్రియాదేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మా తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్షో మహేశ్వర. ఈ శ్లోకంతో చక్కగా ప్రదక్షిణ చేయాలి. ఈ యొక్క ప్రదక్షిణాలు చేసినట్లయితే కనుక మనం చేసేటువంటి పాపాలను కూడా పటాపంచలేకపోతాయటండి. ఈ ఏకాదశి రోజున ఎవరైతే శివాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారో వారి పుణ్యం తాని ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం. మనకున్నటువంటి పాపములన్నీ కూడా అడుగు తీసి అడుగు వేస్తాను చూసని ప్రదక్షిణ చేయడానికి అడుగు తీసి అడుగు వేసేటువంటి సమయంలో మనం చేసిన పాపాలను కూడా చక్కగా హరించిపోతాయటండి ఈ యొక్క ప్రదక్షిణ చేయడం వల్ల. అందుచేత రేపు ప్రధానంగా శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి, ఈశ్వరుని సందర్శించండి, చక్కగా విష్ణుమూర్తిని కూడా ఆరాధన చేయండి. రేపు ప్రధానంగా ఏకాదశి కాబట్టి ఉపవాసం కూడా చెప్పబడింది శాస్త్రం. అయితే చాలామంది మమ్మల్ని అడుగుతున్నారండి, మీరు వీడియో చేస్తున్నారండి, మీరు ఏకాదశి రోజున ఉపవాసం చేయాలంటున్నారండి, ఉదయం నుంచి మళ్ళీ మరునాడు ఉదయం వరకు కూడా ఏమి తినకూడదంటున్నారు, ఏమి తాగకూడదంటున్నారు, మరి ఏమిటండి ఇలా చేయొచ్చా? మరి ఈ కలియుగంలో మానవులు మరి ఉండగలరా? అంతసేపు ఉండలేరా? మనం ఆరోగ్యాలు చూస్తే అంతంత మాత్రం ఆరోగ్యాలుగా ఉన్నాయి కదా, ఏమిటని చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. అయితే పూర్వం ఏం చేసేవారంటే చక్కటి ఆరోగ్యంతో ఉండడం వల్ల ప్రతి ఏకాదశికి ఉపవాసం చేసేవారు. అట్లా ఉపవాసం చేయడం వల్ల వారికి ఆరోగ్యం ఇంకా మెరుగుపడిందండి అట్లాంటి ఉపవాసం చేయడం వల్ల. కానీ మనం ఇప్పుడు ఉపవాసం చేస్తుంటే ఆరోగ్యం మెరుగుపడట్లేదండి, ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్యం బాగుండకపోవడం చేత. ఇందుచేత మనకున్నటువంటి 18 పురాణంలో బ్రహ్మవైవర్త పురాణంలో మనకు చక్కగా ఉపవాసం గురించి తెలియపరిచిందండి. కలియుగంలో మానవులు ఉపవాసం చేయడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుచేత ఉపవాసం సమయంలో చక్కగా పళ్ళు కానీ పాలు కానీ స్వీకరించవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదని బ్రహ్మవైవర్త పురాణంలో మనకు చక్కగా తెలియబడి జరిగిందండి. అందుచేత ఆ పురాణాన్ని ఆధారంగా తీసుకొని చక్కగా అవకాశం ఉన్న వాళ్ళు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండలేము, కొంచెం ఆరోగ్యం సహకరించట్లేదు అన్న వాళ్ళు చక్కగా ఏ పండో ఫలమో తీసుకుని చక్కగా ఉపవాసం చేయండి. అలా చేయమన్నా కదని చెప్పేసి చక్కగా శుభ్రంగా తినేసి ఉపవాసం చేస్తే ఏమి ప్రయోజనం లేదు. అందుచేత ప్రాణం నిలుపుకోవడానికి తినాలి తప్ప మనం బ్రతకడం కోసం రేపు తినకూడదండి. చక్కగా రేపు ఉపవాసం చాలా ప్రధానమైనది. ఏకాదశి రాత్రికి జాగరణ కూడా చాలా ప్రధానం. ఉదయం చక్కగా ఉపవాసం చేసి రాత్రికి జాగరణ చేసి ఎవరైతే శివనామ స్మరణ చేస్తారో, ఎవరైతే విష్ణునామ స్మరణ చేస్తారో వారికి సమస్తమైనటువంటి భోగభాగ్యాలు కలుగుతాయిటండి. చక్కటి అపమృత్యు దోషాలు పోతాయిటండి. ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని శాస్త్రవచనం. ఈ ప్రకారం చక్కగా రేపు ఏకాదశి ఉదయం 4:30 to 6 లేచి చక్కగా స్నానం చేసి కార్తీక స్నానం ఆచరించి కార్తీక దీపం పెట్టుకొని ఈశ్వరుని సందర్శించి తర్వాత విష్ణుమూర్తిని కూడా సందర్శించి ఏకకాలంలో ఒకే రోజున శివుడిని విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల మనకి శివుడి యొక్క అనుగ్రహం తర్వాత విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఈ ఏకకాలంలో మనకి లభించడం చాలా పుణ్యఫలప్రదం. అందరూ కూడా గమనించి ఈ ఆకాశం సద్వినియోగం చేసుకొని చక్కగా ఉపవాసం ఉండి జాగరణ చేసి శివాలయంలో ప్రదక్షిణ చేసి వారికి తగిన విధంగా చక్కటి దానం, శాలిగ్రామ దానం కానీ దీపదానం కానీ వస్త్రదానం కానీ ఏదైనా వాళ్ళ యొక్క అవకాశాన్ని మేరకు చక్కగా దాన ధర్మాలు రేపు చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితం వస్తుంది. అందుచేత రేపు ఏకాదశి పర్వదాన్ని పురస్కరించుని రేపు ఉదయం నుంచి ఎల్లుండి ఉదయం వరకు ఉండడానికి అవకాశం ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం చేయండి. ఇంకా బ్రాహ్మణునికి స్వయం పాకం ఇచ్చి ఆ ఏకాదశి యొక్క వ్రతాన్ని విరమణ చేసి మళ్ళీ చక్కగా వాళ్ళు బ్రాహ్మణునికి స్వయం పాకం ఇచ్చి ఆ యొక్క వ్రతాన్ని విరమణ చేసి వారు చక్కగా పలహారం తీసుకొచ్చండి. ఈ విధంగా ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారికి శివుడి యొక్క అనుగ్రహం విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం వెళ్ళవేళలా మనకు లభిస్తుందండి. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.